కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్రం స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రజలపై భారం వేయొద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఒక రకంగా ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ గానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంత గ్యాస్ సిలిండర్ ధరకు సంబంధించి 60 రూపాయలు పెంచిన తర్వాత దీనిపైన కొంత వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేంద్రం దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన పరిస్థితి వచ్చినా ప్రస్తుతానికి మాత్రం రేట్లు పెంచట్లేదనే విషయం పైన చాలా క్లారిటీ ఇచ్చింది. ఇది ఒక రకంగా రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరకు సంబంధించినంత వరకు కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ విషయం పైన ఆయిల్ కంపెనీలు కొంత నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ధరలు పెంచవద్దు, అదే విధంగా ఏదైనా నష్టం జరిగితే వారి వల్ల ప్రస్తుతానికి నష్టం జరిగితే అది ఆయిల్ కంపెనీలే భరించుకోవాలి తప్ప సామాన్య ప్రజలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారం వేయొద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారు కంటిన్యూ అయ్యే పరిస్థితి కొంచెం కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ లో కొంత పరిస్థితులు మామూలు పరిస్థితికి వస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ కొంత అటాక్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించినంత వరకు కొంత కొరత ఏర్పడే అవకాశం ఉంది. కొంత ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నట్టుగానే నిపుణులు భావిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని కొంత అన్ని కోణాల్లో ఆలోచించి ఇప్పుడు త్వరలోనే 5 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినంత వరకు ధరలు పెంచడం వల్ల దాని ఇంపాక్ట్ పడుతుంది కనుక ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. థాంక్యూ నరసింహారావు.